ఫార్ములా ఈ కార్ రేసు కేసు మరోసారి ప్రకంపనలు సృష్టించబోతోందా? కేటీఆర్ ను రెండోసారి విచారణకు ఎందుకు పిలిచారు? ఏసీబీ సేకరించిన పక్కా ఆధారాలేంటి? రేపటి విచారణలో ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు? కేటీఆర్ ను మాత్రమే ప్రశ్నిస్తారా లేక ముగ్గురు నిందితులను కలిపి క్వశ్చన్ చేస్తారా? రేపు ఏం జరగబోతోంది అసలు? ఫార్ములా ఈ కార్ రేసు కేసు మరోసారి తెరపైకొచ్చింది. రెండోసారి విచారణకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నుంచి పిలుపు వచ్చింది. సోమవారం విచారణకు హాజరవుతున్నారు ఆయన. ఇది లొట్టపీసు కేసు అని, అవినీతి జరగలేదని, కుట్రపూరితంగానే కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఏసీబీ మాత్రం అన్ని ఆధారాలు సేకరించాకే రెండోసారి విచారణకు పిలిచామని అంటోంది. ఫార్ములా ఈ రేసు కేసులో ఇప్పటికే ఒకసారి విచారణ ఎదుర్కొన్నారు కేటీఆర్. సోమవారం ఉదయం 10 గంటలకు మరోసారి విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ కేసులో A1 గా కేటీఆర్ ఉండగా A2 గా మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులతో పాటు ఫార్ములా ఈ కార్ రేసు సంస్థ ప్రతినిధులను కూడా ప్రశ్నించింది ఏసీబీ. ఆ తర్వాత రెండోసారి విచారణకు రావాలని మే 26న కేటీఆర్ కు నోటీసులు పంపింది. మే 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ముందస్తు షెడ్యూల్ ప్రకారం అమెరికా వెళ్తుండటంతో తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దీంతో మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. జూన్ 16న అంటే సోమవారం విచారణకు హాజరు కావాలని తెలిపింది. కేటీఆర్ కూడా విచారణకు హాజరవుతానని చెప్పారు. సోమవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ చేరుకుని ముఖ్య నేతలతో సమావేశమవుతారు. 10 గంటలకు ఏసీబీ ఆఫీసుకు వెళ్తారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు కేటీఆర్. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడపడం చేతగాని సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మరల్చేందుకు రోజుకో కుట్ర చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన 44 కోట్ల రూపాయలు ఇంకా ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ అకౌంట్లోనే ఉన్నా వాటిని వెనక్కి రప్పించడం చేతకాక ఏసీబీ నోటీసులు పంపారని విమర్శించారు కేటీఆర్. అయితే ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన అనుమతులు, నిధుల విడుదల, ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు వంటి అంశాలపై మరోసారి ప్రశ్నించాలని భావిస్తోంది ఏసీబీ. గత విచారణలో ముగ్గురు నిందితులను విడివిడిగా విచారించిన దర్యాప్తు అధికారులు ఈసారి కలిపి ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో తీసుకున్న స్టేట్మెంట్ను ముందు పెట్టి ప్రశ్నలు వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.